ఈరోజు క్లాస్లో మనం నెక్స్ట్ టాపిక్ మనం ఏం డిస్కస్ చేస్తూ ఉంటామంటే ట్రాన్స్జెనిక్ ఫిష్ అంటే ట్రాన్స్జెనిక్ చేప గురించి మనం మాట్లాడుకుంటాం. ట్రాన్స్జెనిక్ ఫిష్ ఓకేనా. ఈ ట్రాన్స్జెనిక్ చేపలను రూపొందించడం ఏ సంవత్సరంలో మొట్టమొదటి కార్యక్రమం స్టార్ట్ చేశారు అంటే 1985వ సంవత్సరంలో మొట్టమొదటిగా ఈ యొక్క ట్రాన్స్జెనిక్ చేపలను రూపొందించడం జరిగిందనమాట. అంటే ఏంటి అంటే ఈ కార్యక్రమం తర్వాత ఈ కార్యక్రమం మీద ప్రజల్లో చాలా అవగాహన రావడం, చాలా పురోగతి చెందడం, ఇదంతా కూడా మనం తర్వాత సంవత్సరాల్లో చూస్తూ వస్తాం అన్నమాట. అంటే ఆ యొక్క చేపల్లోకి మనకు అవసరమైన జన్యువులను ప్రవేశపెట్టడం అనేది దేని ద్వారా జరుగుతూ వచ్చింది అంటే ఒక మైక్రో సిరంజిని తీసుకుని ఆ యొక్క సిరంజి సహాయంతో మనకి అవసరమైన జన్యువులను చేపల్లోకి ప్రవేశపెట్టి ఒక కొత్తగా రూపాంతరం చెందిన యొక్క జన్యువును తయారు చేయడాన్ని, లేకపోతే రూపాంతరం చెందిన చేపను మనం ప్రిపేర్ చేయడాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే ట్రాన్స్జెనిక్ అని మనం పిలుస్తూ ఉంటాము. వీటిలో ఫస్ట్ మనం వేటిని ప్రవేశపెడుతూ ఉంటారంట, మా గ్రోత్ హార్మోన్స్ను ప్రవేశపెడుతూ ఉంటారంట. వీటిని ఎక్కడి నుంచి సేకరిస్తూ ఉంటారంట, మనుషుల నుంచి కానీ కోతుల నుంచి కానీ వీటిని తీసుకుని ఈ యొక్క గ్రోత్ హార్మోన్ని ఈ యొక్క చేపల్లోకి ప్రవేశపెడుతూ ఉంటారంట. తర్వాత డెల్టా క్రిస్టలైన్ అనే యొక్క జీన్ను కూడా ఆ యొక్క చేపల్లోకి ప్రవేశపెడుతూ ఉంటారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఎందుకు అంటే మనకు అనువైన ఆ యొక్క జీన్స్ని మనం తీసుకుంటున్నాం కాబట్టి ఆ యొక్క చేపల్లో కూడా గ్రోత్ హార్మోన్ మనం ప్రవేశపెట్టామంటే ఆ యొక్క మనం ఎంపిక చేసుకున్న జాతుల్లో ఏమైనా గ్రోత్ అనేది తక్కువగా ఉన్నప్పుడు మనం ఆ యొక్క గ్రోత్ హార్మోన్ ఆ యొక్క చేపల్లోకి ప్రవేశపెట్టడం వల్ల మనం ఆ యొక్క పెరుగుదల గ్రోతింగ్ అని మనం ఏం చేయొచ్చు అంటమ్మా పెంచడం అనేది మనం చూస్తూ ఉంటాం అన్నట్టు. ఓకేనా. ఈ ట్రాన్స్జెనిక్ చేపలు మనం రూపొందించే కార్యక్రమం మొట్టమొదటిగా 85లో మొదలైందని చెప్పుకున్నాం కదా. తర్వాత దీంట్లో గ్రోత్ హార్మోన్ ప్రవేశపెట్టడం, ఆ గ్రోత్ హార్మోన్ మానవుల నుంచి కానీ ఎలుకల నుంచి కానీ తీసుకొని దాన్ని ఇక సిరంజి సహాయంతో గ్రోత్ హార్మోన్ ప్రవేశపెడుతూ ఉంటారు. అండ్ డెల్టా క్రిస్టలైన్ ఇక ప్రోటీన్ జీన్ కూడా లోపలికి ప్రవేశపెడుతూ ఉంటారు. అండ్ ఈకోలి జన్యువును కానీ బీటా గెలాక్సిడేజ్ కొరకు కానీ ఈకోలి జన్యువుని నియోమైసిస్ రిటర్నస్ చేపల కొరకు కానీ ఏం చేస్తూ ఉంటారు అంటే ఆ యొక్క చేపల్లో ఈ యొక్క జన్యువుల్ని ప్రవేశపెడుతూ ఉంటారు అనమాట. ఓకేనా. ఈ యొక్క జన్యు మార్పిడి జరిగినలాగా ప్రవేశపెట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది అంటే వాటిలో ఇక జన్యు మార్పిడి అనేది మనం గమనిస్తూ ఉంటాం అన్నట్టు. ఓకేనా. ఈ విధంగా జన్యు మార్పిడి జరిగిన చేపలు ఎలా ఉంటాయి అంటే వన్యజాతి చేపల కన్నా 6 రెట్ల వేగంతో పెరుగుదలని చూపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎలాగ ట్రాన్స్జెనిక్ యానిమల్స్ మనం చూసినట్లయితే ఈ విధంగా జన్యు మార్పిడి జరిగిన చేపలు మనం అబ్జర్వ్ చేసినట్లయితే మామూలు చేపలు, సాధారణ చేపల కన్నా వన్యజాతి చేపల కన్నా వీటి యొక్క పెరుగుదల చాలా ఫాస్ట్ పెరుగుదలని చూపిస్తూ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా మనం ఏం చేస్తూ ఉంటాము అంటే పెరుగుదలకు సంబంధించిన జన్యువుకు అదనపు ప్రతిరూపాలు ఉండడం వల్ల అది ఏం చేస్తుందంటమ్మా ఆ యొక్క పెరుగుదలను ప్రోత్సహించే రీకాంబినెంట్ DNA పై గల పెరుగుదల హార్మోన్ తోటి ఇదేం చేస్తుందంటమ్మా అనుసంధానం చేయబడుతూ ఉంటుంది. ఓకేనా. అండ్ ఆ యొక్క రీకాంబినెంట్ డిఎన్ఏను ఆ యొక్క గ్రోత్ హార్మోన్ కు సంబంధించిన DNA మనం ప్రవేశపెట్టినప్పుడు దాంట్లో ఉండే DNA యాడ్ అయ్యి అప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది అంటమ్మా ఆ యొక్క ప్రోటీన్ ని ప్రోత్సాహాన్ని వినియోగించుకుంటూ బాగా పెరుగుదలని మనం అది చూస్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. అది ఈ చేపలు ఎక్కడ నివసిస్తే ఆ యొక్క ఉష్ణోగ్రత తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఇక హార్మోన్ యొక్క కారకము ఏం జరుగుతుంది అంటే ప్రేరేపించబడుతూ ఉంటుంది. అంటే గ్రోత్ హార్మోన్ మనం ప్రవేశపెట్టినప్పుడు ఆ యొక్క పరిసర ఉష్ణోగ్రత తగ్గినప్పుడు ఇక హార్మోన్ యొక్క కారకం అనేది కూడా ఏం జరుగుతుంది అంటే చేపల్లో ప్రేరేపించబడుతుంది. దీనివల్ల చేపలు ఏం జరుగుతూ ఉంటాయంటే అసాధారణమైన పెరుగుదలను చూపిస్తూ ఉంటాయి. అంటే విపరీతమైన పెరుగుదలని చూపిస్తాయి. అంటే టెంపరేచర్ కూడా వాటి యొక్క పెరుగుదలకి ఏం చేస్తూ ఉంటుందంటమ్మా హెల్ప్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఉష్ణోగ్రత యొక్క జల పరిసర ఉష్ణోగ్రత తగ్గినప్పుడు పెరుగుదల అనేది ఏమవుతుందంటమ్మా విపరీతంగా యొక్క పెరుగుదల చూపుతూ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమము ఇది అసాధారణ పెరుగుదలని
ఈ చేపలు ఎక్కడైతే నివసిస్తాయో ఆ యొక్క పరిసర ఉష్ణోగ్రతను బట్టి కూడా ఆ యొక్క గ్రోతింగ్ అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకేనా? దీనివలన చేపలు ఏం జరుగుతూ ఉంటాయంటే అసాధారణ పెరుగుదలని చూపిస్తూ ఉంటాయి. ఓకే, ఈ విధంగా జన్యు మార్పులు జరిగిన చేపలను వన్య జాతుల నుంచి సపరేట్ చేసి ఏం చేస్తూ ఉంటారంటే ఒక ప్రత్యేకంగా స్పెషల్ గా వాటిని పెంచడం అనేది మనం చూస్తూ ఉంటాం అన్నట్టు. ఓకేనా? అయితే ఈ చేపల్లో ఇక జన్యువులు ఏ విధంగా మనం ప్రవేశపెడుతూ ఉంటారు అంటే ఆ యొక్క మైక్రో సిరంజీ ద్వారా ఇక జన్యువులను ప్రవేశపెట్టడం చాలా వరకు ఆ యొక్క చేపల్లో మంచి ఫలితాలని సాధించాయని చెప్పచ్చు. అంటే డైరెక్ట్ గా మనం ఒక సిరంజిని ఉపయోగించి మనం ఏ జన్యువులను అయితే ఏ జీన్స్ అయితే మనం చేపల్లో ప్రవేశపెట్టాలనుకుంటామో ఆ జీన్స్ సహాయంగా ఆ యొక్క చేపల్ని ఆ యొక్క చేపల్లోకి జన్యువులు ప్రవేశపెట్టడం ద్వారా మాక్సిమం మనం ఏం చేయొచ్చు అంటే మంచి ఫలితాలు మనం చూసుకోవచ్చు అన్నట్టు. ముఖ్యంగా కార్ప్ చేపలు కానీ లేకపోతే క్యాట్ ఫిషెస్ కానీ గోల్డ్ ఫిషెస్ కానీ సాల్మన్స్ కానీ ఇటువంటి చేపల్లో ఎక్కువగా ఈ యొక్క జన్యు మార్పిడి కొరకు ఈ యొక్క చేపలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. ఓకేనా? వీటిలో ఆ యొక్క మైక్రో ఇంజెక్షన్ సహాయంతో డిఎన్ఏను ప్రవేశపెట్టడం వల్ల ఆ యొక్క అండంలోకి చేరిన యొక్క జీను ఆ యొక్క కేంద్రకంలోకి పురుష ప్రాకేంద్రకంలోకి ప్రవేశపెట్టి ఈ విధానంలో ఆ యొక్క డిఎన్ఏ తంతువు యాదృచ్ఛికంగా ప్రవేశపెట్టడం అంటే అతిథేలో ఏం జరుగుతుంది అంటే సరైన స్థానంలో అది ఏర్పడి సరైన స్థానంలో ఏర్పడుతుందని మనం క్లియర్ గా చెప్పలేము అనమాట. కాబట్టి అండాన్ని ఎలాగ మనం గ్రహించాలంటే గ్రహీతగా ఉన్నట్టు స్త్రీజీవి యొక్క స్త్రీ బీజవాహికలోనికి దాని యొక్క జన్యువుని మనం చేర్చడం జరగాలన్నమాట. ఓకేనా? మాక్సిమం అది కరెక్ట్ ప్లేస్ లో సిరంజీ ద్వారా మనకి జీన్స్ ప్రవేశపెట్టినప్పుడు అది కరెక్ట్ ప్లేస్ లోకి అది వెళ్తుందో అనేది మనకి సరైన స్థానం ఉంటుంది అనేది మనకు తెలియదు. కాబట్టి అదే స్త్రీ జీవులు అంటే ఆ అండవాహికల్లోకి మనం యొక్క జీన్స్ ప్రవేశపెడితే ఆటోమేటిక్ చాలా వరకు కూడా అది సరైన స్థానంలో ఇముడ్చుకోగలిగే పరిస్థితిని చేపలు కలిగి ఉంటాయి అన్నమాట. ఓకేనా? అండ్ ఈ యొక్క కొన్ని ప్రోటీన్స్ ట్రాన్స్జెనిక్ చేపల్లో ఏం చేస్తూ ఉంటాయి అంటే ఆ యొక్క చేపల యొక్క రక్త ఉష్ణోగ్రతను తగ్గిస్తూ ఉంటాయి అన్నమాట. వాటినే మనం ఘనీభవక నిరోధక ప్రోటీన్స్ అంటాం. ఓకే, ఇటువంటి ప్రోటీన్స్ ఏం చేస్తూ ఉంటాయంటమ్మా ఆ చేపల యొక్క రక్త ఉష్ణోగ్రతను కూడా తగ్గిస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి వన్యజాతి ట్రౌట్ చేపల దగ్గర ఇటువంటి మనం చేయలేం. కాబట్టి ఈ ప్రోటీన్లు కలిగిన ట్రాన్స్జెనిక్ ట్రౌట్ చేపల్లో -1°C వద్ద కూడా అవి ఏం చేయగలవు అంటే నివసించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటూ ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే ఈ నిరోధక ప్రోటీన్స్ మనం ఈ యొక్క చేపలో ప్రవేశపెట్టినప్పుడు ఆ యొక్క పరిసర ఉష్ణోగ్రతను తగ్గిస్తూ ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్ గా కూల్ కండిషన్స్ లో కూడా ఈ ట్రౌట్ ఫిషెస్ ఏం జరుగుతూ ఉంటాయంటే నివసిస్తూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి మనం వన్యజాతులు మనం చూసినప్పుడు చెరువుల్లో ఈ ట్రాన్స్జెనిక్ మగ చేపలు చేరి ప్రజలను కూడా జరుపుకుంటూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? అయితే వీటిలో సంతాన వ్యవధి అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ట్రాన్స్జెనిక్ జీవుల ఉత్పత్తి వలన వన్యజాతులు ఏముంటుంది అంటే అంతరించిపోయే ప్రమాదం ఉంటుంది. కేవలం ఈ యొక్క ట్రాన్స్జెనిక్ చేపలే ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వైల్డ్ జాతులన్నీ కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇటువంటి జీవులు మనం పర్యావరణ వ్యవస్థపై ఎక్కువగా రుణాత్మక ప్రభావాన్ని కలిగి ఉంటాయని భయం వల్ల ఏం చేస్తూ ఉంటాం అంటమా జన్యు మార్పిడి చెందిన చేపలను వాణిజ్యపరంగా కూడా ఇంకా ప్రవేశపెట్టడం అనేది జరగలేదు. కాబట్టి వీటిని ఏం చేస్తూ ఉంటారు అంటే సపరేట్ చేసుకుని సపరేట్ గానే ఇక జన్యు మార్పిడి కలిగిన చేపలని ఏం చేస్తూ ఉంటారంటే ఇక మత్స్య పరిశ్రమలో పెంచుతూ ఉంటారు అన్నమాట. ఓకేనా? అయితే ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే వేరే పద్ధతుల్లో కూడా ఇక ప్రయోగాలను నిర్వహించడం చూస్తున్నాం. అంటే ఏంటంటే ఆడ మగ చేపల యొక్క శుక్ర కణాలను గుడ్లను వేరువేరుగా మనం సేకరించుకుని ఒక పొడుగున్న ట్రేలోకి చేర్చుకుంటారు. తర్వాత ఆ యొక్క గుడ్లో ఉన్న ట్రేలోకి చల్లటి నీటిని శుక్ర కణాలను మెల్లగా మనం చేసినట్లయితే అవి ఆ యొక్క నీటిని మనం జాగ్రత్తగా కదిలించడం వల్ల ఏం జరుగుతూ ఉంటాయంటే అండాలు శుక్ర కణాలు రెండు కూడా కలిసి ఫలదీకరణ జరుగుతుంది అన్నమాట. ఓకేనా? ఆ తర్వాత ఆ యొక్క అండాల చుట్టూ చేరిన ఆ యొక్క షెల్ పీసెస్ ను మనం తొలగించి వెంటనే వాటిని
కొంత ద్రావణంలో అంటే DNA కంటే అంతకంటే కొద్దిగా తక్కువ ఉన్న ద్రావణం దశలో ఉన్న అండాల్లోకి మనం చేరుస్తూ ఉండాలన్నమాట. అయితే వెంటనే ఆ ట్రేల్లో ఉన్న ఫలదీకరణ చెంది అభివృద్ధి చెందుతున్న ఆ పిండాలను ట్రేల్లో మనం ఏం చేసుకుంటూ ఉండాలంటే పెంచుకుంటూ ఉండాలి. కొన్ని పిండాలు ఏమైపోతూ ఉంటాయంటమ్మా, చనిపోతూ ఉంటే అటువంటి వాటిని తీసి మనం సెపరేట్ చేసేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా కూడా కొంతవరకు మనం ఈ యొక్క ట్రాన్స్జెనిక్ యానిమల్స్, ట్రాన్స్జెనిక్ ఫిషెస్ కూడా మనం తయారు చేస్తాం. అంటే డైరెక్ట్ గా ఇంజెక్షన్ రూపంలోనే లోపలికి ప్రవేశపెట్టడం కాదు, కానీ ఒక ఆడ చేపల నుంచి అండాలని, మగ చేపల నుంచి శుక్రకణాలని మనం సేకరించుకుని వాటిని ఒక ట్రేలో ఉంచుకొని తర్వాత ఆ యొక్క ట్రేలో చల్లని నీటిని వేసి అండాలను వేసి తర్వాత నెమ్మదిగా శుక్రకణాలను కూడా ఏం చేస్తూ ఉండాలంటమ్మా, దాంట్లోకి విడుదల చేస్తూ ఉండాలి. అప్పుడు ఆ యొక్క నీటిని కొంచెం మూవ్ చేస్తున్నట్లయితే, కదిలినట్లయితే శుక్రకణాల అండాలతో కలిపి అక్కడ ఏం జరుగుతుంటే అంటే ఫలదీకరణ అనేది జరుగుతుంది. ఆ ఫలదీకరణ చెందిన అండాలను మనం ఏ జీవులు అయితే ప్రవేశపెట్టాలి అనుకున్నామో ఆ యొక్క DNA తోటి యాడ్ చేసుకుని అప్పుడు ఆ జీవుల్లోకి మనం ఏం చేయొచ్చు అంటామా, డైరెక్ట్ గా లేకపోతే ఆ ఫలదీకరణ చెందిన అండాలనే మనం డైరెక్ట్ గా అభివృద్ధి చేసుకోవచ్చు. ఎటువంటి జీవులు అంటే ఈ యొక్క ట్రాన్స్జెనిక్ జీవుల్లో ఎటువంటి DNA కలిగి ఉన్నాయో అటువంటి DNAలు కలిగిన రూపాలను మనం చూసుకుని ఆ యొక్క ఫలదీకరణ చెందిన అండాలని నెమ్మదిగా ఆ యొక్క ట్రేస్ లోనే మనం ఏం చేసుకుంటూ ఉండాలంటామా, అభివృద్ధి పరుచుకుంటూ ఉండాలన్నమాట. అయితే అన్ని అండాలు కూడా అభివృద్ధి చెందవు కాబట్టి ఏమైనా అండాలు చనిపోతే ఆ యొక్క ట్రేస్ నుంచి ఆ యొక్క అండాలను ఏం చేస్తూ ఉండాలంటామా, సెపరేట్ చేసేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా. ఈ విధంగా ఈ యొక్క ప్రయోగశాల ల్యాబొరేటరీస్ లో తయారైన ఈ అండాలు మాక్సిమము ఎంత పర్సెంట్ వరకు ఉన్నట్లు మనకు తెలుస్తుంది, సక్సెస్ అవుతుంది అంటే 30 to 80% కూడా ఈ విధంగా కూడా ఈ యొక్క ట్రాన్స్జెనిక్ ఫిషెస్ ని తయారు చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. ఇక గ్రోత్ హార్మోన్ చేపలకు ప్రవేశపెట్టడంతో అవి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, వన్య జాతుల కన్నా 6 రెట్లు ఎక్కువ పెరుగుదలని ఇవి చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా 1991లో మదురై ప్రాంతంలో మొట్టమొదటిగా ఇక జీబ్రా అనే జాతికి సంబంధించిన చేపల ప్రయోగాల్ని నిర్వహించడం, అంటే గ్రోత్ హార్మోన్ ని ప్రవేశపెట్టి ఆ యొక్క తక్కువ సమయంలో అధిక పెరుగుదలను చూపించడం అనేది ఎక్కడ అంటామా 1991లో మదురైలో మొట్టమొదటిగా ఈ యొక్క ప్రయోగాలను నిర్వహించి తర్వాత దాన్ని సక్సెస్ఫుల్ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఓకేనా. అయితే ఎందుకు ఈ ట్రాన్స్జెనిక్ చేపలు మనం తయారు చేస్తున్నాము, దీనివల్ల యూజెస్ ఏంటి, ఓకేనా, ట్రాన్స్జెనిక్ ఫిషెస్ వల్ల యూజెస్ ఏంటి అనేది మనం చూసినట్టయితే, వాటి యొక్క ప్రయోజనాన్ని మనం చూసినట్లయితే మనం మెరుగైన లక్షణాలను మనం చేకూర్చాలి అంటే ట్రాన్స్జెనిసిస్ అనే ఈ యొక్క ప్రోగ్రామ్ని యొక్క ప్రాసెస్ని మనం చేపట్టవచ్చు అన్నమాట. దీనివల్ల ఏమి ఉండదు అంటే ఇక చీడమందుల యొక్క వినియోగం ఉండదు, దీర్ఘకాలిక ప్రభావం కలిగిన వ్యాధులు అనేవి ఉండవు, అండ్ పూర్తిగా అభివృద్ధి చెందినప్పుడు సాంప్రదాయ విధానాల కన్నా విధానం చాలా ప్రయోజనకరంగా మనం దీన్ని చూసుకుంటూ వస్తాం అన్నమాట. ఓకేనా. అంటే అవసరమైన లక్షణాలను నియంత్రించే జన్యువులను మనం ఎంపిక చేసుకోవడానికి వీలుంటుంది. ఓకేనా. అవాంఛిత లక్షణాలు అంటే అవసరం లేని లక్షణాలను అల్ప స్థాయికి మనం ఏం చేసుకోవచ్చటమ్మా, తగ్గించుకోవచ్చు. ఓకే. ఏవైతే మనకి ఆ యొక్క చేపలు అవసరం అవుతాయో ఆ యొక్క అవసరమైన జన్యువులను నియంత్రించుకోవడానికి మనకి కంట్రోల్లో ఉంటాం. కాబట్టి ఆ యొక్క జన్యువులు మనం ప్రవేశపెట్టుకున్నప్పుడు ఆ యొక్క లక్షణాలు అనేవి మనకి ఏం జరుగుతూ ఉంటాయి అంటే అభివృద్ధి చెందుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ట్రాన్స్జెనిసిస్ ప్రాసెస్ వల్ల మనకు ఉపయోగం ఉంటుంది అన్నట్టు. ఓకే. అండ్ కొత్త లక్షణాలని వాటిలో ప్రవేశపెట్టాలి, స్థిరీకరింప చేయాలంటే చాలా తక్కువ సమయం ఉంటుంది. కాబట్టి ఇది ఏమవుతుంది అంటే ఒక తరంలో ఒక టైంలోనే ఈ యొక్క ప్రాసెస్ చేయడానికి ఇది సాధ్యమవుతూ ఉంటుంది అన్నట్టు. ఓకేనా. కొన్ని జీవుల లక్షణాలు ట్రాన్స్జెనిక్ విధానాల ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఏర్పరచవచ్చు. ఈ విధానాన్ని కూడా అయ్యే ఖర్చు కూడా ఎలా ఉంటుందంటే చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇన్ని ఉపయోగాలు మనకు అవసరమైన లక్షణాలని దానిలో మనం పొందుకోవాలన్నప్పుడు ఇక ట్రాన్స్జెనిసిస్ ప్రాసెస్ మనం చేపట్టవచ్చు అనమాట. ఓకేనా. దీనివల్ల ఒక ఎక్కువగా పెరుగుదలని, అధిక పెరుగుదల, అసాధారణమైన పెరుగుదలను చూపించడానికి ఇక ట్రాన్స్జెనిసిస్ ప్రాసెస్ అనేది ఇక చేపలను ఎక్కువగా వాడుతూ ఉంటారు అనమాట. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి 85లో దీన్ని ప్రయోగపూర్వకంగా చేపట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ యొక్క ప్రయోగాల్లో
వల్ల మంచి ఫలితాన్ని మనం చూడడం అనేది మనం చూసుకుంటూ వస్తున్నాం. ఓకేనా, దీన్ని మనం ట్రాన్స్జెనిక్ ఫిష్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే క్రయో ప్రిజర్వేషన్, అతి శీతలీకరణము అంటాం. ఓకేనా, క్రయో ప్రిజర్వేషన్ అంటాం. ఓకే, అతి శీతలీకరణ విధానంలో క్రయో ప్రిజర్వేషన్ ఆఫ్ గ్యామెట్స్, అతి శీతలీకరణ విధానంలో ఈ యొక్క అండాలని శుక్రకణాలని మనం ఏ విధంగా జాగ్రత్త చేసుకోవాలి. క్రయో ప్రిజర్వేషన్ మీన్ గ్యామెట్స్ అనమాట, క్రయో ప్రిజర్వేషన్ ఆఫ్ గ్యామెట్స్. ఓకే, అతి శీతలీకరణ సంరక్షణ విధానాలు, అతి శీతలీకరణ అతి శీతలీకరణ సంరక్షణ విధానము. ఓకేనా, క్రయో ప్రిజర్వేషన్ ఆఫ్ గ్యామెట్స్. ఓకేనా, అతి శీతలీకరణ విధానము, బీజ కణాలని మనం ఏ విధంగా సంరక్షించుకోవాలనేది చూస్తే ఈ విధానంలో బీజ కణాలు కానీ పిండాలు కానీ -190°C వద్ద మనం ఏం చేయాలంటమ్మా అంట, -196°C వద్ద ద్రవ నత్రజనిలో ఘనీభవింపజేసి, దేంట్లో ద్రవ నైట్రోజన్లో మనం ఏం చేయాలంటమ్మా ఘనీభవింపజేసి అంటే గడ్డ కట్టేటట్టు చేసి ఆ తర్వాత భద్రపరచడాన్ని, దాన్ని స్టోరేజ్ చేయడాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటమ్మా క్రయో ప్రిజర్వేషన్, అతి శీతలీకరణ విధానం అంటాం. అంటే ఈ విధానంలో ఏం చేస్తూ ఉంటారంటమ్మా మనం ఆ యొక్క సేకరించిన గ్యామెట్స్ ని -190°C యొక్క నైట్రోజన్లో మనం ఏం చేస్తూ ఉంటామంటమ్మా ఆ యొక్క ఫస్ట్ గడ్డ కట్టేటట్టు చేసి తర్వాత దాన్ని మనం ఏం చేసుకుంటూ ఉంటామంటమ్మా స్టోరేజ్ చేయడాన్ని, భద్రపరచడాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే అతి శీతలీకరణ విధానంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా, ఈ విధానంలో బీజ కణాలను కానీ పిండాలు కానీ అండ్ గ్లిజరాల్ వంటి యొక్క మీడియాలో ఉంచినప్పుడు అతి శీతలీకరణ ఆ యొక్క పరిస్థితుల్లో అవి ఏమవుతూ ఉంటాయంటే అవి విచ్ఛిన్నం అవ్వకుండా అంటే పాడైపోకుండా వాటిని మనం ఈ క్రయో ప్రిజర్వేషన్ మెథడ్లో వాటిని ఏం చేయొచ్చు అంటే కాపాడొచ్చు అన్నమాట. ఓకేనా, అంటే బాగా మనం ఎక్కువ కాలం వాటిని ఉపయోగించుకోవాలి, ఎక్కువ కాలం అవి పాడవకుండా ఉండాలి అంటే మనం ఏ పద్ధతిని వాటి కోసం మనం నిర్వహిస్తూ ఉండాలి అంటే ఇక క్రయో ప్రిజర్వేషన్ పద్ధతి ద్వారా మనం వాటిని ఏం చేయొచ్చు అంటమ్మా పాడవకుండా వాటిని కాపాడొచ్చు అన్నమాట. ఓకేనా, దీంట్లో ఫస్ట్ అండాలను మనం చూసినట్లయితే ఓవాల్స్ మనం చూసినట్లయితే ఒక సాధారణమైన నిర్మాణంలో క్రియాశీలత కలిగిన స్త్రీ బీజాలు లేదా అండాలను ఎలా సేకరిస్తారు అంటే సహజ ప్రక్రియలో యూరిన్ ద్వారా ల్యూటినైజింగ్ హార్మోన్ పంపి అండోత్సర్గము జరిగేటట్లు చేసి వాటి ద్వారా అండాలని సేకరిస్తూ ఉంటారు అన్నమాట. ఓకేనా, అండాలని సేకరించాలి సాధారణ పద్ధతిలో అంటే అండాలను సేకరించాలి అంటే ల్యూటినైజింగ్ అనే హార్మోన్ ఇంజెక్షన్ రూపంలో లోపలికి పంపించి ఆ యొక్క మూత్రాశయం ద్వారా ఏం జరుగుతుంది అంటమ్మా అండోత్సర్గం జరిగేటట్లు చేస్తూ ఉంటారంట. ఇలాగా సేకరించుకున్న అండాలని అక్కడ ద్రవ నత్రజనిలో స్టోరేజ్ చేసి ఏం చేస్తూ ఉంటారు అంటే అవసరమైనప్పుడు అండాలని ఉపయోగించుకుంటూ ఉంటారు అన్నమాట. ఓకేనా, అలాగే మరి శుక్రకణాలను కూడా మనం స్టోరేజ్ చేసుకోవాలి కదా, స్పర్మ్స్ కూడా శుక్రకణాలను కూడా మగజీవి నుంచి సేకరించి సజలపరిచి అప్పుడు వాటిని మనం అపకేంద్రీకరించి ఒక పరీక్షణాల యొక్క ఆధారంలోనే శుక్రకణాలన్నీ కూడా మనం దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసినట్లయితే ఆ యొక్క శుక్రకణాలన్నీ కూడా ఇక టెస్ట్ ట్యూబ్ యొక్క చివరి భాగం ఆధార భాగంలోకి వచ్చేసి ఒక స్పెమ్ క్యాప్సూల్ గా శుక్ర గుళికగా అవి ఏమైపోతూ ఉంటాయంటమ్మా ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా,
అలా ఏర్పడిన తర్వాత వాటిని ఈ యొక్క సంవర్ధక ద్రావణాల్లో నింపి ఆ యొక్క 30 to 60 minutes వరకు కూడా 37 degrees వద్ద కూడా వాటిని మనం ఏం చేసుకోవచ్చు అంటే స్పమ్స్ కూడా నిల్వ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. తర్వాత ఫెర్టిలైజేషన్ ఫలదీకరణ విధానం మనం చూసినట్లయితే ఈ విధంగా మనం క్రయో ప్రిజర్వేషన్ చేసుకున్న ఆ యొక్క ఓవర్స్ కానీ లేకపోతే స్పమ్స్ కానీ అండాలను కానీ శుక్ర కణాలను కానీ పరిశీలించి ఎంపిక చేసుకుని వాటిని ఆ రెండింటిని కూడా సరైన మాధ్యమంలో ఎన్ని గంటలు ఉంచాలంటమ్మా 5 to 10 hours రెండింటిని ఒక సరైన మీడియాలో మనం ఉంచాలి. అంటే ఇలాగా అతి శీతలీకరించుకున్న అండాలని అండ్ శుక్ర కణాలని రెండింటిని కూడా మనం సేకరించుకుని ఒక సరైన మాధ్యమంలో ఆ రెండు కూడా 5 నుంచి 10 గంటలు ఉండేటట్లు నిల్వ ఉండేటట్లు మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా. సుమారు ఒక 10,000 క్రియాశీలకాలు కదా స్పమ్స్ ను ఆ యొక్క పోషక మాధ్యమంలో మనం చేర్చుకుంటూ ఉండాలి. ఎన్ని స్పమ్స్ మనం చేసుకోవాలనుకుంటామా 10,000 ఎక్కువగా యాక్టివేట్ గా ఉన్న స్పమ్స్ నే ఆ మీడియాలో చేర్చుకుని వాటిని కదల్చకుండా మాక్సిమము ఏం చేయాలి అలా కదల్చకుండా 12 to 13 hours మనం ఉంచినట్లయితే అప్పుడు ఆ యొక్క శుక్ర కణాలు అండాలతో కలిసి ఏం జరుగుతూ ఉంటాయంటమ్మా ఫలదీకరణ చెందుతూ ఉంటాయన్నమాట. ఓకేనా. తర్వాత ఈ ఫలదీకరణ చెంది సరైన అభివృద్ధి పరిస్థితులు మనం ఏర్పాటు చేసినట్లయితే ఈ ఫలదీకరణ చెందిన అండాలు ఎలా ఏర్పడుతూ ఉంటాయంటే ఫింగర్లింగ్స్ గా ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఓకేనా. ఈ మామూలు సాధారణ పరిస్థితుల్లో సహజ పరిస్థితుల్లో జరిగే ఈ ఫెర్టిలైజేషన్ వేరు. మరలా క్రయో ప్రిజర్వేషన్ చేసిన ఈ స్పమ్స్ ని మనకు అవసరమైన విత్తనం అందుబాటులో లేనప్పుడు సరిపడే విత్తనం అందుబాటులో లేనప్పుడు ఈ యొక్క క్రయో ప్రిజర్వేషన్ పద్ధతి ద్వారా మనం ఈ యొక్క భద్రపరుచుకున్న ఆ యొక్క స్పమ్స్ ని ఆ యొక్క ఓవర్స్ మనం తీసుకుని అండాలు మనం తీసుకుని సేకరించుకుని ఆ రెండు కూడా మనం ఫలదీకరణ జరిగేటట్లు చేస్తే అప్పుడు అవి అభివృద్ధి చెంది అభివృద్ధి చెంది అవి ఎలా ఏర్పడుతూ ఉంటాయి అంటమ్మా ఫింగర్లింగ్స్ గా అభివృద్ధి చెందుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఈ విధంగా మనం అతి శీతలీకరించబడిన వాటిని మనం సేకరించుకుని భద్రపరచడాన్నే మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటమా క్రయో ప్రిజర్వేషన్ అని మనం పిలుస్తూ ఉంటాం అంట. ఓకేనా. ఎంత అంటాము -196 degrees లో ద్రవ నత్రజని మాధ్యమంలో ఇక అండాలను శుక్ర కణాలను ఘనీభవింపచేసి తర్వాత వాటిని మనం స్టోరేజ్ చేసుకునే విధానాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాం అంటమా క్రయో ప్రిజర్వేషన్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నట్టు. ఓకేనా. ఇది చేప విత్తనం మనకు అందుబాటులో లేనప్పుడు చేప విత్తనం మనకి తక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలంటమా ఈ పద్ధతి ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క ఫింగర్లింగ్స్ మనం ఫర్టిలైజేషన్ జరిగేటట్టు చేసి దాని ద్వారా ఈ ఫింగర్లింగ్స్ మనం అభివృద్ధి పరచుకోవచ్చు అన్నమాట. దీన్ని మనము ఏమని పిలుస్తూ ఉంటాము అంటే క్రయో ప్రిజర్వేషన్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ క్లాస్ మనం చూసినట్లయితే ఏకలింగ జాతుల యొక్క పెంపక విధానం మోనోసెక్స్ అండ్ స్టిరల్ ఫిషెస్ అంటాం. ఓకేనా. ఏకలింగ జాతుల యొక్క పెంపక విధానము మోనోసెక్స్ ఏకలింగ జాతులు తర్వాత మనం ఏం చూస్తూ ఉంటాము అంటే దీంట్లో మోనోసెక్సెస్ ఏకలింగ జాతులు. ఓకే.
ఏకలింగ జాతులు అంటే ఏంటంటే ఏకలింగ చేపల యొక్క కల్చర్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కల్చర్ ద్వారా ఏదో ఒక ఆ, ఆ, ఏదో ఒక లింగ జీవుని మాత్రమే అంటే ఆ, ఆడ లేదా మగ వాటిని మాత్రమే పెరుగుదల ఆహారం తీసుకునే నిష్పత్తిని బట్టి మన కల్చర్ చేసే పద్ధతిని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే మోనోసెక్స్ కల్చర్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా? ఆడ జీవులు ఎంత ఇంపార్టెంటో మగ జీవులు కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ జీవులు ఫలదీకరణ చెందాలి అంటే కంపల్సరీ ఏమి ఉండాలి అంటే మగ జీవులు కూడా అభివృద్ధి చెందుతూ ఉండాలి. కాబట్టి ఈ విధంగా ఏదో ఒక జీవుని మాత్రమే అభివృద్ధి చేసే కల్చర్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే మోనోసెక్స్ కల్చర్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా? అంటే ఈ కల్చర్లో ఆ యొక్క చేపల యొక్క సెక్స్ డిటర్మినేషన్ అనేది వాటి యొక్క రీప్రొడక్షన్ కణాల్లో ఉండే ఆ యొక్క క్రోమోజోముల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఆ యొక్క క్రోమోజోముల ఫెర్టిలైజేషన్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా అది సెక్స్ డిటర్మినేషన్ దేని బట్టి మనం చేస్తూ ఉంటామంటే క్రోమోజోముల యొక్క నెంబరింగ్ బట్టి మనం ఆ యొక్క సెక్స్ డిటర్మినేషన్ అనేది జరుగుతుంటుంది. ఫెర్టిలైజేషన్ జరిగినప్పుడే ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే మీ కల్చర్లో ఇక సెక్స్ డిటర్మినేషన్ అనేది క్రోమోజోముల నెంబరింగ్ పై ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఓకేనా? మగజీవులో వై క్రోమోజోమ్ కలయికను అనుసరించి ఏర్పడితే ఆడజీవిగా మగజీవిగా అది మనం చూస్తూ ఉంటాం. అంటే వై క్రోమోజోమే ఏం చేస్తుంది అంటమ్మా సెక్స్ డిటర్మినేషన్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? ఎక్స్ క్రోమోజోమ్ రెండు ఎక్స్ అంటే ఎలాగా ఫీమేల్ గా మనం ఐడెంటిఫై చేస్తాము, అండ్ ఎక్స్ వైగా మనం చూసినట్లయితే మేల్ గా మనం ఐడెంటిఫై చేస్తుంటాం. కాబట్టి ఇక మగజీవుల్లో ఉండే వై క్రోమోజోమే దేన్ని డిటర్మినేషన్ చేస్తుంది అంటే ఇక సెక్స్ ని డిటర్మినేషన్ చేస్తుంది. ఇది ఈ యొక్క ఫలదీకరణ చెందినప్పుడు ఆ ఫలదీకరణ చెందిన యొక్క గ్యామెట్స్ లో ఉండే క్రోమోజోముల యొక్క సంఖ్య మీద ఆధారపడి వీటి యొక్క డిటర్మినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? అండ్ మనం మరికొన్నిట్లో ఈ యొక్క XY కాకుండా XW క్రోమోజోమ్స్ కూడా మనం ఎలా ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటామంటే మేల్ గానే ఫిషెస్ గానే ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటాం. మరికొన్నిట్లో 3 క్రోమోజోమ్స్ ఉంటాయి, లేకపోతే కొన్నిట్లో 2 క్రోమోజోమ్స్ కాంబినేషన్స్ కూడా కలిగి ఉంటాయి అన్నమాట. ఓకే? దీన్ని బట్టి అది మనం అది మేలా ఫిమేల్ అనేది దీని ఆధారంగా చేసుకుంటూ ఉంటామంటే సెక్స్ ఆధారంగా ఇక మేల్ ఫిమేల్ గా మనం ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకేనా? అండ్ ఇక మోనోసెక్స్ చేపల యొక్క ఉత్పత్తి జరిగే ప్రక్రియ మనం చూసినట్లయితే ఏకలింగులో మగ లేదా ఆడ చేపలను ఉత్పత్తి చేయడం కొంత చాలా ప్రాముఖ్యమైన ప్రక్రియగా మనం చూస్తూ ఉంటాం అన్నట్టు. ఎప్పుడు అంటే చేపలు పరిపక్వ దశకు వచ్చినప్పుడు అవి మగవా ఆడవా అని తెలుసుకొని వాటిని ఏం చేస్తూ ఉండాలి అంటే మనం సపరేట్ చేస్తూ ఉండాలి. మ్యాక్సిమము ఇక ఫెర్టిలైజేషన్ లో ఇక క్రోమోజోమ్స్ ని బట్టి మనకి తెలుస్తూ ఉంటుంది. కొంచెం అవి పరిపక్వ దశకు వచ్చినప్పుడు అవి మేలా ఫిమేలా అనేది మనం ఐడెంటిఫై చేసుకుని వాటిని ఏం చేసుకుంటూ ఉండాలంట మా రెండింటిని సెపరేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా? అయితే దీనివల్ల అంత ప్రయోజనం ఉండకపోవచ్చు. ఎందుకు అంటే పరిపక్వ దశకు వచ్చేటప్పటికే మ్యాక్సిమం పెరుగుదల అనేది ఉంటుంది కాబట్టి ప్రయోజనం ఉండదు. కాబట్టి కొంత ఎక్స్పెరిమెంటల్ గా మనం ఏం చేయొచ్చు అంటే తిలాపియా వంటి జాతుల్లో మనం చూసినట్లయితే సంకరీకరణ జరిగిన తర్వాత ఏకలింగ చేపలు బాగా ఏర్పడతాయని తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అంటే తిలాపియా జాతుల్లో సంకరీకరణ హైబ్రిడైజేషన్ జరిగిన తర్వాత ఎక్కువగా ఒకే సెక్స్ సంబంధించిన జాతులు అనేవి దాంట్లో ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఐదర్ ఫిమేల్ ఐదర్ మేల్ అనమాట. ఏర్పడితే అన్ని మేల్ ఏర్పడుతూ ఉంటాయి, లేకపోతే అన్ని ఫీమేల్ ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి వేరు జాతుల మధ్య లేకపోతే సొంత జాతుల మధ్య సక్రీకరణ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క ఏకలింగ జాతిని మనం ఉత్పత్తి చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? అటువంటి జాతులు మనం ఎంపిక చేసుకుని వాటి ద్వారానే మనం ఏం చేయొచ్చు అంటమ్మా ఇక ఏకలింగ జాతుల్ని మనం ఎక్కువగా ఉత్పత్తి చేసుకుని వాటిని మనం ఏం చేసుకోవచ్చు అంటామా అభివృద్ధి పరచుకోవచ్చు. కాబట్టి కల్చర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఆ యొక్క సెపరేట్ చేసుకుని ఫలదీకరణ పరిపక్వానికి వచ్చిన తర్వాత ఆ యొక్క ఆడ మగ చేపను మనం సెపరేట్ చేసుకుని వాటిని సెపరేట్ గా మనం వాటి యొక్క చెరువుల్లో వాటిని పెంచడం మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే మోనోసెక్స్ కల్చర్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏక జాతి చేపల పెంపక విధానంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా? అంటే రెండు కూడా ఒకే దాంట్లో పెంచుకో
చూసుకుంటే బ్రీడింగ్ అనేది మనం చూడక్కర్లేదు. సెపరేట్ పెంచుకోవడం ద్వారా మనం తగిన జాగ్రత్తలు దాని మీద కూడా మనం తీసుకుంటూ ఉంటాము. కాబట్టి కొన్ని ఇందాక చెప్పాం కదా, ట్రాన్స్జెనిక్ ఫిషెస్ ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పుడు వాటి జీవులు సెపరేట్ గా మనం ఆ యొక్క అండాలని లేకపోతే సూత్రకణాలను సేకరించాల్సి వచ్చినప్పుడు ఈ యొక్క కల్చర్ మనకు అది ఎలా ఉపయోగపడుతుంది అంటే చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి కల్చర్ ను కూడా ప్రస్తుత కాలంలో బాగా అభివృద్ధి పరచడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం ఏం చూస్తూ ఉంటాము అంటే స్టిరైల్ జీవుల యొక్క ఉత్పత్తిని మనం చూస్తూ ఉంటాం. వంజ జీవుల యొక్క ఉత్పత్తి, వంజ జీవుల యొక్క ఉత్పత్తి స్టిరైల్ యానిమల్స్ అంటాం. ఓకేనా. స్టిరైల్ ఫిషెస్, స్టిరైల్ ఫిషెస్. వంజ చేపలు అంటారు స్టిరైల్ ఫిషెస్. ఏంటి స్టిరైల్ ఫిషెస్, వంజ చేపలు అంటే ఏంటి అంటే సంకరీకరణ జరిగినప్పుడు ఏర్పడే సంతతిలో కొన్ని ఎలా ఏర్పడుతూ ఉంటాయంటమ్మా, వంజ జీవులుగా ఏర్పడుతూ ఉంటాయి అనమాట. అంటే సంకరీకరణ జరిగినప్పుడే కొన్ని చేపలు వంజ జీవులుగా ఏర్పడుతూ ఉంటాయి. లేదా మనం రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేవి పనిచేయకపోవడం వల్ల ఇవి ఎలా ఏర్పడుతూ ఉంటాయంటమ్మా, వంజ జీవులుగా ఉత్పత్తి చెందుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ యొక్క వీటి వల్ల కూడా ఈ యొక్క స్టిరైల్ ఫిషెస్ వల్ల కూడా కొంతవరకు ఉపయోగాలు లేకపోవచ్చు. అంటే లేకపోవడం మనం చెప్పుకోక్కర్లేదు, కానీ వాటి వల్ల కూడా మనం చూస్తూ ఉంటాం, కొన్ని యూజెస్ మనం చూస్తూ ఉంటాం. అంటే ముఖ్యంగా మనం చూసినప్పుడు అనవసర ప్రత్యుత్పత్తి చర్యలను మనం ఏం చేయొచ్చు అంటే అనవసరంగా ఇక రీప్రొడక్షన్ జరగకుండా మనం వాటిని నిరోధించవచ్చు. వాటి యొక్క పెరుగుదలను కూడా మనం పెంచి తర్వాత ఇక సంతాన ప్రక్రియల ద్వారా మనం ఏం చేయొచ్చు అంటమ్మా, వాటిని ఇతరత్ర శక్తి వనరులుగా కూడా మనం వినియోగించుకోవడానికి ఇక స్టిరైల్ ఫిషెస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని సంక్రీకరణ విధానంలో అన్నీ కూడా వంజ జీవులుగా కొన్ని మాత్రమే ఎలా ఏర్పడుతూ ఉంటాయంటమ్మా, వంజ జీవులుగా ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఆ యొక్క సంకరీకరణ విధానంలో ఇక ప్రత్యుత్పత్తి అవయవాలు అనేవి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కూడా ఏం జరుగుతుంది అంటమ్మా, ఇక చేపల్లో వంజ జీవులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఉదాహరణ మనం చూసినట్లయితే టీనోఫారింగడాన్ ఐడెల్లా అంటాము, దాన్ని గ్రాస్ కార్ప్స్ అంటాము. గ్రాస్ కార్ప్, టీనోఫారింగడాన్ ఐడెల్లా. ఓకేనా. దాన్నే మనం గ్రాస్ కార్ప్ గా చూసుకుంటూ ఉంటాము. ఈ గ్రాస్ కార్ప్ లో మనం పెద్ద తలను ట్రిప్లాయిడ్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఈ చేపలు ఎలా ఉంటాయంటమ్మా, చాలా పెద్ద తలను కలిగి ఉంటాయంటమ్మా. క్రయ స్థితిలో ఉన్న పెద్ద తలను కలిగి ఉంటాయి. అందువల్ల ఇవి ఎలా ఐడెంటిఫై చేస్తూ ఉంటాము అంటే స్టెరైల్ ఫిష్ గా మనం ఐడెంటిఫై చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా. ఇక టీనోఫారింగడాన్ ఐడెల్లా అనే దాన్ని గట్టి కార్ప్ చేపల్లో ఆ యొక్క తల ఎలా ఉంటుందంటమ్మా, శరీరం కన్నా చాలా పెద్ద తలగా ఉంటుంది. అంటే సాధారణ స్థాయి కన్నా అధిక పెద్ద తలను కలిగి ఉంటుంది. దాంట్లో ట్రిప్లాయిడ్ స్థితి, రైస్ స్థితిగా కలిగి ఉంటుంది. కాబట్టి ఈ జీవుల్ని స్టెరైల్ ఫిష్ గా మనం ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. కొద్దిగా మాత్రం ద్వైస్థితిలో ఉండి కూడా కొన్ని చేపలు ఏం జరుపుకుంటూ ఉంటాయి అంటే ప్రత్యుత్పత్తిని జరుపుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఓకేనా. అండ్ మనం ఇండియాలో మనం చూసినట్లయితే ఇక మేజర్ కాస్ట్ ద్వారా ఏర్పడిన సంకరజీవులన్నీ కూడా ఏం జరుపుకుంటూ ఉంటాయి అంటే రీప్రొడక్షన్ ని జరుపుకుంటూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. అంటే ఇక కార్ప్ ద్వారా ఏర్పడిన స్టిరైల్ ఫిషెస్ అన్నీ కూడా ఏం జరుపుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి ఇండియాలో మేజర్ కార్ప్స్ అంటే రీప్రొడక్షన్ జరుపుకుంటాయి. ఎందుకు అంటే వాటి యొక్క క్రోమోజోముల సంఖ్య ఒక్కటిగా ఉండడం. ఓకేనా. దాంట్లో క్రోమోజోముల సంఖ్య ఒక్కటిగా ఉండడం వల్ల ఇవి స్టెరైల్ గా ఏర్పడినా కూడా ఏ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయంటమ్మా, రీప్రొడక్షన్ జరుపుకునే సామర్థ్యాన్ని ఇవి కలిగి ఉంటాయి అన్నమాట. ఓకేనా. అయితే ఈ అలాగా ఏర్పడిన సంకరీకరణ వల్ల ఏర్పడిన జీవులన్నీ కూడా ఎలా ఏర్పడుతూ ఉంటాయంటే మళ్ళా వంజ జీవులుగానే ఏర్పడుతూ ఉంటాయి. అంటే అవన్నీ కూడా ట్రిప్లాయిడ్ ఫిషెస్ గానే ఏర్పడుతాయి. అంటే ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉండి ఆ ప్రత్యుత్పత్తి ద్వారా సంకరీకరణం ద్వారా ఏర్పడిన జీవులు మొత్తం తర్వాత ఏర్పడిన జీవులన్నీ కూడా
ఎలా ఉంటాయి అంటే వన్యజీవులుగానే ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? అలాగా ఈ విధంగా ఈ జీవులు కొంతవరకు ఉపయోగకరంగాను కొంతవరకు ఉపయోగం లేనికరంగా కూడా మనకు ఉంటాయి. అంటే మనం ఆ అనవసర ప్రత్యుత్పత్తి చర్యలను వీటి ద్వారా మనం తగ్గించవచ్చు. రెండోది ఏంటంటే విపరీతమైన పెరుగుదలను పెంచి వాటిని తరచుగా జరిగే సంతాన ప్రక్రియల ద్వారా కొంత వీటిని వినియోగించడం అనేది జరుగుతూ వస్తుంది అన్నట్టు. ఓకేనా? కొన్ని సన్షైన్ బాల్స్ అనేక చేపలు సాధారణంగా దాన్ని స్టిరల్ ఫిష్ అనే మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏంటి అంటే సన్షైన్ బాల్స్. ఓకే, సన్షైన్ బాస్ అనే చేపను కూడా మనం ఎలా చెప్పుకుంటాం అంటే వన్యజీవిగానే మనం దాన్ని చెప్పుకుంటూ ఉంటాం. అయితే అందులో సంక్రీకరణం వలన ఏర్పడిన వాటిలో కొన్ని ఏం జరుగుతూ ఉంటాయి అంటమ్మా, సంతానోత్పత్తి అవయవాలను కలిగి అవి ఏం చేస్తూ ఉంటాయంటమ్మా, పిల్లలను కూడా పెడతాయి అన్నమాట. ఓకేనా? ఇవి స్టిరాయిల్ ఫిషెస్ అయినా కూడా వీటిలో కొన్ని జీవులు సంక్రీకరణం జరిపి అవి కూడా ఏం కలిగి ఉంటాయి అంటే సంతానాన్ని కలిగే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటాయి అన్నమాట. ఓకేనా? అదేవిధంగా ట్రౌట్ ఫిషెస్ లో మనం చూసినట్లయితే వీటిలో కూడా ఇక సంక్రీకరణ జరపగా అన్ని కూడా ఏమి ఏర్పడుతూ ఉంటాయి అంటే స్టిరల్ ఫిషెస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇవి ఎలా ఏర్పడిన చేపలు ఎక్కువగా చనిపోతూ ఉంటాయి. అండ్ మిగిలిన వాటి యొక్క పెరుగుదల బాగా ఉండడం వల్ల వాటిని స్టాక్ చేయడానికి కూడా అవి బాగా పని చేయడానికి కూడా వీలు ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఈ విధంగా ప్రత్యుత్పత్తి అవయవాలు సరిగా పని చేయకపోవడం వల్ల లేకపోతే క్రోమోజోముల సంఖ్య త్రైస్థితికంలో ఏర్పడడం వల్ల ఏర్పడిన అన్ని జీవుల్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటామా, వంజ చేపలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. స్టెరైల్ ఫిషెస్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకేనా? ఈరోజు ఈ చెప్పుకున్న ఈ 2 క్లాసెస్ అన్ని కూడా షార్ట్ క్వశ్చన్స్. ఓకేనా? ఒకటి ట్రాన్స్జెనిక్ ఫిష్ కానీ, క్రయో ప్రిజర్వేషన్ కానీ, మోనోసెక్స్ ఫిష్ కల్చర్ కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి స్టిరల్ ఫిషెస్ కానీ, ఇవన్నీ కూడా షార్ట్ క్వశ్చన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. ఓకేనా? దీంతో మనకి ఇక 5th యూనిట్ B2 పేపర్ 5th యూనిట్ కూడా మనకి మనం కంప్లీట్ చేసుకున్నట్టు. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ క్వశ్చన్స్ అనేది జాగ్రత్తగా చదివి మంచి పర్సంటేజెస్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాము. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ.